హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే స్పెషల్ స్నాక్ ఐటమ్ అన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా అనుకోవచ్చు, సో స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుందండి, ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ సూపర్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే పక్కగా చెప్తున్నా, చాలా ఈజీ రెసిపీ, అలాగే కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, సఫోలా మసాలా ఓట్స్ అన్నమాట. సో ఇది ఏం లేదండి, మంచిగా మనము నార్మల్ ఓట్స్లో అయితే ఓన్లీ మిల్క్ అనేసి అవ్వని ఇవ్వని వేసుకోవాలనేసి మనకు తినబుద్ధి కాదు. కానీ ఈ ఓట్స్ వచ్చేసి మసాలా ఓట్స్ అయితే సూపర్ టేస్ట్ ఉందండి. సేమ్ మ్యాగీ వచ్చిన టేస్టే వస్తుంది. సో నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అనేసి నేను నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను ఇలా అంటే వెజిటేబుల్స్ మాత్రమే వేసుకున్నా. చాలా ఈజీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఎక్కువ కాదు. సో దాంట్లోకి సేమ్ అండి పోపు దినుసులు, ఇవి మీ ఆప్షనల్ అనమాట. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఆఫ్టర్ దట్ ఇక మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వేగాక ఇందులో నేనైతే టమాటా ఉన్ను మిర్చి ఇంకా ఒక ఆనియన్ అనమాట. సో ఇవి అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. దాని తర్వాత ఇందులో పోపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత డైరెక్ట్ నేనైతే సన్నగా కట్ చేసుకున్న మిర్చి ఉంటుంది కదా, సో నాకు ఎంత కావాలో అన్నది నేను కట్ చేసుకున్నా. మీకు బాగా స్పైసీ కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో చెప్పాను కదా, మసాలా ఓట్స్ అంటే ఇందులో మసాలాలు ఉంటాయి, అలాగే కారం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువ కట్ చేసుకోండి మిర్చి అయితే. దాని తర్వాత ఇక్కడ ఆనియన్ కూడా వేసుకున్నా. ఆనియన్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా. సో మాది కొంచెం పసుపు కలర్లు ఉంటుంది, ఎందుకంటే మమ్మీ వచ్చేసి అందులో పసుపు వేసి నూరుతుంది అనమాట అల్లం వెల్లుల్లి, అందుకని నేను కొంచెం యాడ్ చేసుకున్నా పసుపు. సో ఎందుకంటే అల్లం వెల్లుల్లి గడ్డలో ఉంటుంది కాబట్టి పేస్ట్లో. నెక్స్ట్ ఇందులో వచ్చేసినాక కొంచెం వాటిని వేగాక టమాటా వేసుకున్నా నేను. సో కొంచెం మీడియం సైజ్ టమాటా ఉంటుంది, చాలా సన్నగా ముక్కల్లాగా చేసేసుకొని వేసేసుకున్నా. ఇందులో మనం క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా వేరే వేరే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్, బట్ వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను అన్ని చెప్పినా వేసుకోవద్దు, జస్ట్ నేను అట్లా రొటీన్గా చెప్పిన. ఇంకా ఇందులో ఇంకోటి ఏంటిదంటే కొంచెం కారం వేసుకున్నా. సో మీ దగ్గర ఇంకేమన్నా ధనియాల పౌడర్ ఉన్నా, అఫ్కోర్స్ ఇది అన్ని మసాలాలతో మిక్స్ అయ్యి వస్తుంది. సేమ్ మ్యాగీకి ఒక ప్యాకెట్ సపరేట్గా మసాలా ఎట్లా వస్తుందో దీనికి ఏమొస్తుంది అంటే అన్ని కలిపి వస్తుంది అనమాట. ఓట్స్లోనే కలిపేసి వస్తాయి, అందులో బఠానీ కూడా ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ మనము ఎసరు పోసుకుంటాం కదా, సో ఇప్పుడు అది 1/2 కప్ ఉంది. సో ఆ ఫుల్ కప్పు మొత్తం వేసుకున్న వాటర్, అది కొంచెం నార్మల్ హీట్ అయినాక నేను డైరెక్ట్ ఓట్స్ వేసాను. చూసారు కదా, స్మెల్ మాత్రం అద్దిపోయిందండి, మంచి మసాలా ఫ్లేవర్ అయితే వచ్చింది. మీ దగ్గర ఒకవేళ ఏం లేకున్నా పర్లేదు, వీటితోటి అడ్జస్ట్ కావచ్చు. అంతేనండి, ఇది ఒక్క 5 మినిట్స్ ఉడికిచ్చిల్లనుకోండి, యమ్మీ యమ్మీ మసాలా ఓట్స్ రెడీ అండి. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, స్పైసీగా సూపర్ చేసిన. సో మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి. సో ఇంతే అండి, వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో నేను వేడిగా అయితే ఇక్కడ లాగిన్ చేసిన, లాస్ట్ కొత్తిమీర వేసేసిన, కథం అందరికి ఇచ్చేసిన. నేను అందరికంటే డాడీకి, మమ్మీకి, నేను, ఓకేనా. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తా. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.